దగ్గర పడుతున్నాయి. చూస్తుండగానే ఏలుకు ఇంకంటించుకునే తందుకు టైం దగ్గరకు వస్తూనే ఉన్నది. మా పార్టీనే గెలిపియాలే, మాకే ఓటేయాలని అన్ని పార్టీల లీడర్లు కాళ్లకు గిరకలు కట్టుకున్నట్టే తిరుగుతుర్రు. ఇక ఎటు పార్టీ గుర్తుల మీదనే ఓట్లుంటాయి కాబట్టి పెద్ద పెద్ద లీడర్లు కూడా ప్రచారాలకు బళ్ళు కడుతుర్రు. ఇవాళ ఏడేడ ఎట్లెట్ల ప్రచారాలు నడిచినాయో, ఎవళ్ళెవళ్ళు ఎసుంటి ముచ్చట్లు చెప్పిర్రో అన్నీ ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. రైట్. మున్సిపాలిటీ ఓట్ల కొరకు మూడో నాడు గాలి మోటలెక్కి నిజామాబాద్ జిల్లాకు పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సార్లతోని కలిసి జిల్లాల కొత్త పనులకు శంకుబండలు బాతిండు. ఆడికెంచి సీదా డిచ్చిపల్లి మండలం బర్దిపూర్లో పెట్టిన ప్రజాపాలన ప్రగతి బాట మీటింగ్ కాడికి ఒత్తుడుతోనే కార్పొరేటర్లకు సూటి పెట్టిండు సీఎం సారు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓ రోజుకి 2.5 ఏళ్లలో గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన పథకాలు, చేసిన పనులు, చేస్తున్న అభివృద్ధి గురించి చెప్పుకుంటూనే సెంట్రల్ సర్కారు యాకానమందం కూడా ఆసరైతలేరని చెప్పుకొచ్చిండు సారు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం. వీణ వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. ఇవాళ బీజేపీకి వేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. అంటే కార్ పార్టీ పువ్వు పార్టీ ఒక్కటే అనేది సార్ అంటున్న మాట. అటు పువ్వు పార్టీ వాళ్ళు ఏమన్నా తక్కువ, వాళ్ళ ప్రచారం కూడా జోరుందుల్లో. ఒప్పుల్లో కుంభకోణం, సిమెంట్లో కుంభకోణం, రోడ్లలో కుంభకోణం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణం ప్రభుత్వం. కాళేశ్వరం కట్టముచ్చట్ల కారు కమలం ఒక్కటైనాయని సీఎం సార్ అన్న మాటకు పెద్ద అయినా గీ మాట అంటున్నట్టు. ఇగిటి నిన్నటిదానిక నిమ్మలంగా ఉన్న కార్ పార్టీ ముఖ్య లీడర్లు సుధా ప్రచార రథాలు ఎక్కిలియాల. సిరిసిల్ల కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ ఓట్ల ప్రచారానికి పోయి పొట్టు ముచ్చట్లు చెప్పిండు పబ్లిక్ కు. అన్నా ఇప్పుడు చేతులకు 1000 రూపాయలు పెడుతున్న ఓటుకు ఇవాళ పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కాడ కాబట్టి లంగ పైసలు 2000 ఇచ్చినా ఇస్తావు, కానీ మిగిలిన 98,000 ఎవరిస్తారు సీనన్నా? నువ్విస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? 100 రోజులు అని బాండ్ పేపర్ రాసినావు. మరి బాండ్ పేపర్ కు విలువ ఉండాలనా లేదా? కార్లని మీటింగులు లేవు, బహిరంగ సభలు లేవు, కానీ ముచ్చట్లు మాత్రం భలే ఘాటుకున్నాయి పోండ్రి. ఇల్లే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి జాగలాలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు కూడా. పొన్నం సార్ అయితే యాగంగా డప్పు సాటింపేస్తున్నాడు ఓట్ల ప్రచారంలా. చిటికెన పూలతోని చిటికేసుకుంటా శిల దెబ్బ గట్టిగా సరుస్తుండు పోండ్రి సారు.